అద్భుతమైనటువంటి అనుబంధం కలుగుతోంది. ఈ అనుబంధాన్ని వచ్చే సంవత్సరం వరకు కూడా స్వామితో మనకు నిరంతర అనుసంధానం ఉండాలి. అట్టే ఆ భగవానుని యొక్క దివ్య అనుగ్రహం మనకు కలగాలి అనంటే స్వామి నీ పాద దాసులను ఒక హనుమంతుడిలాగా, ఒక గరుత్మంతుడిలాగా ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని స్మరిస్తూ, కీర్తిస్తూ, అర్చిస్తూ, సేవిస్తూ భగవానుని యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించేటువంటి మహద్భాగ్యం మనకు కలిగించినటువంటి ఆ శ్రీనివాసుని, అదిగో అష్టదిక్పాలకులు 8 దిక్కులకు కూడా అధిపతులు ఉంటారు, వారంతా స్వామిని సేవిస్తారు. అట్టి ఆ దేవదేవుణ్ణి వేడుకొందాం. వెంకటాచలపతి వరద గోవిందా. ఆ శ్రీనివాసుడు అదిగో ఆ పుష్కరిణికి దగ్గరలోనే ఒక పెద్ద చింత చెట్టు ఉన్నదిట. ఆ చింత చెట్టు పుట్టలో ఉన్నాడు చాలా కాలం శ్రీనివాసుడు. అట్టి స్వామికి వరాహస్వామి 100 అడుగుల స్థానం ఇచ్చాడు. ఈ 100 అడుగుల స్థలం మౌల్యేన గృహ్యతాం. 100 అడుగుల ఆ ప్రదేశాన్ని ఏదో కొంత మూల్యం, ధనాన్ని చెల్లించి తీసుకోవయ్యా అని అంటారట వరాహస్వామి. తానే 2 రూపాయలలో భక్తులని అనుగ్రహిస్తాడు. అలా అదిగో స్వామి ఈశాన్య దిగ్భాగంలో ఉన్న భక్తులను అనుగ్రహిస్తూ స్వామి ఆనంద కర్పూర నీరాజనాన్ని స్వీకరిస్తున్నారు. పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ప్రయుంజే పరతత్వాయ వెంకటేశాయ మంగళం అని ఆ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని అనేక రకాలుగా అనేక విభాగాల వారు నిరంతరం అన్న ప్రదానం చేయడం, ఎక్కడికక్కడే మంచినీరుని భక్తులకు సమర్పించడం, భక్తుల సేవలో ఆ భగవానుని సేవలో అనేక మంది నిరంతరం నిలిచి స్వామి యొక్క దివ్య అనుగ్రహం సర్వులకు అందేట్లుగా చేయడం, ఇది ఒక అద్భుతమైనటువంటి అపూర్వమైనటువంటి సన్నివేశం. యావత్ ప్రపంచంలోనే మనం ఎక్కడా చూడనటువంటి ఒక అరుదైనటువంటి దృశ్యం ఈ తిరుమలలో ఆవిష్కృతమవుతోంది. అట్టి స్వామిని ఆనాడు నందనందనుడుగా ఆవిర్భవించినటువంటి పరమాత్మ కృష్ణం వందే జగద్గురుం, ఆ శ్రీకృష్ణ భగవానుడే ఈనాడు ఆనంద నిలయాధీశుడై వకులమాత వరపుత్రుడుగా వెంకటరమణుడుగా మనకు దర్శనమిస్తూ వైకుంఠం నుంచి దిగి వచ్చినటువంటి స్వామి అయిన తాను అఖిలమైనటువంటి స్థావర జంగమాత్మకమైన ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. కల్పవృక్ష వాహనం మీద స్వామివారు భక్తులందరికీ అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తూ అలా ముందు కథలు వస్తున్నారు. ఉభయ దేవేరులతో కలిసి భక్తుల గోవింద నామాలతో తిరుమల గిరులు ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, ఇలా గోవిందనామాన్ని పలుకుతూ భక్తులు ఆనందంగా శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి వారిని కల్పవృక్ష వాహనం మీద వీక్షిస్తూ ఆనంద పరవశలవుతూ ఉన్నారు. ఈ రథసప్తమి పర్వదినం రోజున అనేక వాహనాలలో సప్తాచలాధీశ్వరుడు 7 వాహనాల్లో దర్శనమిస్తూ మనందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. కల్పవృక్ష వాహనం మీద స్వామిని ఇప్పుడు దర్శించాం. తదుపరి సర్వభూపాల వాహనం మీద స్వామి దర్శనం కలగబోతూ ఉన్నది. దాని కొరకు ఎదురు చూస్తూ అందరం ఒక్కసారి గోవిందనామాన్ని పలుకుదాం. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అమృతం వైశ్వానరం క్షేత్రాదిత్యాయ దేవాః ఉగ్రావేధనినామృత ఇంద్రాగ్నేః వామహే పాణామృతాపయీదృశే ఉపాస్మై గాయతా నరః పవమానాయేందవే
अभिदेवाम् यक्षते ये त्वा इहत्येः मघवन्नवर्धन्येषाम् वरे हरे भोजे जयिष्टौ ये त्वा नूनमनुमदन्ति विप्राप्तिवेन्द्रसोमज्ञतगणो मरुद्भिः जनिष्ठा उग्रसहदेवराय मन्द्रवो ज्येष्ठो बहुलाभिमानः अवर्धन्यन्द्रम् मरुतश्चिदद्रा यद्वीरम् दधदध्यनिष्ठा आतो न इन्द्रवृत्रहन्नस्माकमर्धमागहि महामहीभिरुतिभिः त्वमिन्द्रप्रतोर्तेष्वभिविश्वास्य स्पृधाः असस्तिहाजनिता विश्वतोरसि त्वन्तो व्यतरुष्यतः अनुते दुष्मन्तुरयुन्दमे यतोक्षोणेषिषुण्णमातरा विश्वास्ते स्पृधस्नभयन्तमन्यवे वृत्रयदिन्द्रतोर्वसे यज्ञो देवानाम् प्रत्येतिषुण्णमादित्यासो भवतानुलयन्ताः आवोर्वाजे स्वमदरावृत्यादज्ञहोश्चद्यावरिवो वित्तरासत् अदभ्येभिः सवितः पायुभिष्टज्ञभिरज्यपरिवाहिनोऽयम् हिरण्यजिह्वास्ववेदाय नव्यासे रक्ष मा अगशज्ञ स येषता प्रवीरयासुचायो दद्भिरेवामध्वर्योभिर्मधो मन्दसुदासाः महावायो नियुतो याक्यच्छापिबा तस्यान्दसोमदाय गावुपावतावतम् महे यज्ञस्य रप्सुधात् उभाकर्णा हिरण्यया आव्यायो राजाने शुक्रत्वा दक्षस्य दरोण सदस्थाध्वर्यो आगतज्ञरथेन सोऽप्यत्र